డే 3 వచ్చేసరికి అడాబ్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో మొత్తం 14 ఇంపార్టెంట్ ప్యానల్స్ అయితే ఉంటాయి. ఆ ప్యానల్స్ అనేవి ఏంటి, మన ఎడిటింగ్కి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ మనం వాటిని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో ఈ కంప్లీట్గా దీనికి సంబంధించిన వీడియో అనేది నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి, నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, ప్రీవియస్ వీడియోలో మనం అడాబ్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని అడాబ్ వల్ల ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎలా పర్చేస్ చేయాలి అండ్ దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉండిపోతుంది, దాని ప్లాన్స్ అండ్ ఆఫర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ అంతేకాకుండా మీరు కనుక పర్చేస్ మెథడ్ని ప్రిఫర్ చేయకపోయినట్లయితే దీనికి సంబంధించిన ప్రీమియర్ ప్రో లేటెస్ట్ వర్షన్ని క్రాక్, ప్రీయాక్టివేటెడ్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఆ వీడియోలో నేను మీకు చేసి చూపించాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయితే దానికి సంబంధించిన వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డెఫినెట్గా ఆ వీడియోని మీరు వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం అడాబ్ ప్రీమియర్ ప్రోలో మొత్తం ఎసెన్షియల్ అయిన 14 ప్యానల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 14 ప్యానల్స్ అనేవి మనకి ఎడిటింగ్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ ఆ ప్యానల్స్ అన్నిటిని ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఎలా అరేంజ్ చేసుకోవాలో కూడా ఈరోజు మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. And hey, before starting this video, if you could leave a like and share this video to your friends, it would be highly appreciated. మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఆ 14 ప్యానల్స్ గురించి డిస్కస్ చేసుకోకుండా ముందు మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో దీనికోసం మనం ఆల్రెడీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని మన కంప్యూటర్లో ఆర్ మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నాము. ప్రీమియర్ సాఫ్ట్వేర్ని మీరు ఓపెన్ చేయండి. సో సింపుల్గా మీరు విండోస్ బటన్ మీద ట్యాప్ చేసి ప్రీమియర్ అని సెర్చ్ చేయండి. సో నేను నా డిఫాల్ట్ సాఫ్ట్వేర్గా ప్రీమియర్ ప్రో 2070ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇది నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను మీకు దీని నుంచే డెమాన్స్ట్రేషన్ అనేది ఇస్తాను. సో సింపుల్గా ప్రీమియర్ ప్రోని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ ఇటువంటి ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న నేమ్స్ ఏమి మీకు ఇక్కడ కనిపించవు. నేను ప్రస్తుతానికి ఈ సెక్షన్ అందరినీ బ్లర్ అయితే చేసి పెట్టాను. మీకు ఇక్కడ ఎటువంటి నేమ్స్ కానీ టైమ్స్ కానీ అయితే కనిపించవు. జస్ట్ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్, న్యూ టీమ్ ప్రాజెక్ట్ ఆర్ ఓపెన్ టీమ్ ప్రాజెక్ట్ అని 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనకి టీమ్ ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగం లేదు కాబట్టి నేను మీకు న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి చూపిస్తాను. సో దీనికోసం మీరు సింపుల్గా న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇటువంటి ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ మన ప్రాజెక్ట్కి సంబంధించిన నేమ్ని అయితే ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అని అడుగుతారా? ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ తీసినట్లయితే ఆ వీడియో టైటిల్ ఏమైతే ఇద్దామనుకుంటున్నారో అది ఇవ్వచ్చు. కవర్ సాంగ్ కనుక మీరు ఎడిట్ చేస్తే ఆ కవర్ సాంగ్ నేమ్ ఇవ్వచ్చు. అండ్ అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్ కనుక మీరు ఎడిట్ చేసినట్లయితే ఆ షార్ట్ ఫిల్మ్ నేమ్ ఏదైతే పెడదాం అనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే పెట్టచ్చు. ప్రస్తుతం నేను మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఫైల్ నేము డెమో అని పెడుతున్నాను. నెక్స్ట్ మీకు ఇక్కడ లొకేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఏంటంటే మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ ఎక్కడ సేవ్ చేయాలి అని ఆప్షన్ అనమాట. సో సింపుల్గా మీరు బ్రౌజ్ని క్లిక్ చేయండి. ప్రెజెంట్ అయితే నేను మీకు డెమాన్స్ట్రేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి డెస్క్టాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ప్రతిసారి ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా వెతుక్కోకుండా ఈజీగా ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే ఒక ఫోల్డర్ అనేది మెయింటైన్ చేయండి. సో దీనికోసం నేను సింపుల్గా ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. దీని నేమ్ కూడా నేను డెమో అని ఇస్తున్నాను. సో ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని రీనేమ్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని కింద సెలెక్ట్ ఫోల్డర్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మనకి జనరల్ సెక్షన్లో వీడియో రెండరింగ్ అండ్ ప్లేబ్యాక్లో మీ యొక్క జీపీయూని సెలెక్ట్ చేసుకోండి. మీ గ్రాఫిక్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో సెక్షన్ దగ్గర డిస్ప్లే ఫార్మాట్ వచ్చేసరికి టైమ్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆడియో వచ్చేసరికి ఆడియో శాంపుల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా క్యాప్చర్ వచ్చేసరికి మీ వీడియో హై క్వాలిటీలో కనుక మీ క్లయింట్స్కి కానీ లేకపోతే మీరే ప్రొవైడ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా హై డెఫినేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఓకే బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు కనుక ఇటువంటి ఇంటర్ఫేస్ అండ్ ఇటువంటి ప్యానల్స్ అనేవి కనుక ఓపెన్ అవ్వకపోతే మీకు పైన విండోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వర్క్ స్పేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీదకి మీ మౌస్ పాయింటర్ తీసుకువెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఆల్ ప్యానల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే ప్రీమియర్ ప్రోలో ఉన్న ప్యానల్స్ అని ఈ విధంగా రీఅరేంజ్ అయితే అవుతాయి. ఇక్కడ ఇన్ని ప్యానల్స్ని చూసి మీరు ప్యానిక్ అయితే అవ్వమాకండి. ప్రజెంట్ మనకి ఏ ప్యానల్స్ అవసరమో వాటి వరకు ఉంచి మిగతావన్నిటిని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎసెన్షియల్ సౌండ్స్ అని ఒక ప్యానల్ అయితే కనిపిస్తుంది. అది ప్రస్తుతం మన ప్రాజెక్ట్కి ఎటువంటి యూజ్ అయితే లేదు. సో దాన్ని క్లోజ్ చేయడానికి సింపుల్గా ఆ ప్యానల్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఆ ప్యానల్ మొత్తం హైలైట్ అయితే అవుతుంది బ్లూ కలర్ బాక్స్లో. సింపుల్గా దాని మీద ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు క్లోజ్ ప్యానల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. సో ప్రస్తుతం మనకి హిస్టరీ ప్యానల్ కూడా అవసరం లేదు. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి, హైలైట్ అవుతుంది. అండ్ రైట్ క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ మెన్యూ ఓపెన్ అవుతుంది, క్లోజ్ ప్యానల్ ఉంటుంది, క్లోజ్ క్లిక్ చేసేయండి అండ్ డన్. అండ్ రిమైనింగ్ ప్యానల్స్ కూడా క్లోజ్ చేసేద్దాం. లైబ్రరీ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ప్రస్తుతం మనకి యూజ్ అయితే లేదు. సెలెక్ట్ చేసుకోండి, హైలైట్ అవుతుంది, రైట్ క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ మెన్యూ వస్తుంది అండ్ క్లోజ్ ప్యానల్. ఇలా మనకి అవసరం లేని ప్యానల్స్ అన్నిటిని నేను ప్రెజెంట్ క్లోజ్ చేసి మీకు క్లీన్ డిస్ప్లే అయితే క్లీన్ వర్క్ స్పేస్ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్గా మన వర్క్ స్పేస్ మీద 8 ప్యానల్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి. ఈ 8 ప్యానల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ ప్యానల్ కూడా మనం వీడియో ఎడిట్ చేసిన ప్రతిసారి మనకి బాగా యూజ్ అవుతాయి. ఈ ప్యానల్స్ని ఇలా కాకుండా నేను ప్రతి ప్యానల్ని రీఅరేంజ్ చేసి అండ్ రీఅడ్జస్ట్మెంట్ చేసి నేను మీకు చూపిస్తాను. నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఆ ప్యానల్స్ అన్నిటినీ ఏ విధంగా అరేంజ్ చేస్తాను. సో ఈ విధంగా ఈ 8 ప్యానల్స్ని నేను ఇలా అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను. నాలాగే మీరు కూడా మీ వర్క్ స్పేస్ని ఇలాగే అరేంజ్ చేసుకుందాం అనుకుంటే సింపుల్గా ప్రెజెంట్ అయితే మీకు కనిపిస్తున్న డిస్ప్లేని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇదే అలైన్మెంట్స్ని మీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో కూడా అరేంజ్ చేసుకోండి. వన్స్ మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి ఇదే అరేంజ్మెంట్ని చేసుకోవాలంటే టైం పడుతుంది కదా అని అడగచ్చు. ఆ క్వశ్చన్కి నా దగ్గర క్విక్ సొల్యూషన్ అయితే ఉంది. ఇదే విధంగా మీ ప్యానల్స్ అన్నిటిని రీఅరేంజ్ చేసుకున్న తర్వాత మీకు పైన విండో అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ వర్క్ స్పేస్ మీదకి మీ మౌస్ బార్ని తీసుకురండి. మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డ్రాప్ డౌన్ మెన్యూలో మీకు సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వర్క్ స్పేస్కి నేమ్ అయితే ఇవ్వమని అడుగుతుంది. సింపుల్గా ప్రెజెంట్ నేను నా నేమ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే ప్రీమియర్ ప్రో ఏం చేస్తుందంటే ఏ ప్యానల్ ఎక్కడెక్కడ అరేంజ్ అయిందో ఒకసారి మెమరైజ్ చేసుకుంటుంది. మెమరైజ్ చేసుకున్న వర్క్ స్పేస్ని మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో దానిలో అది సేవ్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా యాక్సిడెంటల్గా అన్ని ప్యానల్స్ని ఒకేసారి ఓపెన్ చేసి మళ్ళీ మీ వర్క్ స్పేస్ని ఎలా పెట్టుకోవాలో తెలియకపోయినట్లయితే అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. మనకి ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసినప్పుడు ఎన్ని ప్యానల్స్ అయితే ఓపెన్ అవుతాయో ఇందాక మనకి ఎంత మెస్సీగా అయితే మన ప్రీమియర్ ప్రో ఉందో అది ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఈ విధంగా అన్ని ప్యానల్స్ అయితే మనకి మళ్ళీ వచ్చేస్తాయి. ఈ ప్యానల్స్ అన్నిటిని మళ్ళీ ప్రతిదాన్ని క్లోజ్ చేసుకోలేం కదా. సో దానికోసం మనం ఏదైతే ఇందాక మన నేమ్తో మన వర్క్ స్పేస్ని సేవ్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రీవియస్ వర్క్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా అలైన్ అయితే అవుతుంది. దానికోసం మీరు సింపుల్గా విండోస్ బటన్ని సెలెక్ట్ చేయండి. వర్క్ స్పేస్లోకి మౌస్ పాయింటర్ని తీసుకురాగానే మీకు ఇక్కడ ఒక లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఈ లిస్ట్లో మనకి ఇందాక మనం వర్క్ స్పేస్కి ఏదైతే నేమ్ ఇచ్చామో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. సో హియర్ వి గో. మనం ఏదైతే ఇందాక మనకి నచ్చినట్లు ప్యానల్స్ని క్రియేట్ చేసుకున్నామో అదేవిధంగా సింగిల్ క్లిక్లో మనకి ప్యానల్స్ అన్నింటినీ రీఅరేంజ్ అనేది అయిపోయినాయి. సో ఫైనల్గా మనకి అవసరం లేని ప్యానల్స్ అన్నింటినీ సార్ట్అవుట్ చేసి మనకి కానీ లేకపోతే మన వీడియో ఎడిటింగ్కి ఏవైతే ప్యానల్స్ ప్రెజెంట్ యూజ్ అవుతాయో ఆ ప్యానల్స్ని నేను స్క్రీన్ మీద అయితే ఉంచాను. సో ప్రెజెంట్ మనం ప్రతి ఇండివిజువల్ ప్యానల్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ప్యానల్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్యానల్ని నేను ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను. సో ఈ ప్రాజెక్ట్ ప్యానల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ప్రాజెక్ట్లో ఏదైతే వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ లేకపోతే ఆడియో ఫైల్స్ని ఏదైతే ఇంపోర్ట్ చేస్తామో అవి మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. సో దీనికోసం మీరు సింపుల్గా ప్రాజెక్ట్ ప్యానల్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధమైన డాష్బోర్డ్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఆ డాష్బోర్డ్లో డబుల్ క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని మీ కంప్యూటర్లో ఉన్న ఫోల్డర్స్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రెజెంట్ నేను నాకు కావాల్సిన ఫైల్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోగానే ఓపెన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా నా వీడియోస్ అన్నింటినీ కూడా ప్రాజెక్ట్ ప్యానల్లోకి ఇంపోర్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ ప్యానల్లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సెర్చ్ బార్.
మీరు కనుక ఈ ప్రాజెక్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ని ఒకేసారి ఇంపోర్ట్ చేసినట్లయితే ఆ ఫైల్స్ అన్నిటిలో మీకు స్పెసిఫిక్గా ఒక ఫైల్ నేమ్ తెలిసి ఆ ఫైల్ నేమ్ని కనుక మీరు ఎత్తుక్కోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. సో దానికోసం సింపుల్గా ఈ సెర్చ్ బార్లో ఆ ఫైల్ నేమ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఈజీగా సార్ట్అవుట్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపోర్ట్ చేసిన ఈ ఫైల్స్లో 9810 అనే ఒక ఫైల్ ఉంది. అది ఎక్కడుందో నాకు కనిపించట్లేదు అనుకున్నాం. సింపుల్గా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయగానే ఆ ఫైల్ ఒకటి మాత్రమే మనకి ఈ లిస్ట్లో అయితే సార్ట్అవుట్ అయింది. సో ఈ విధంగా సెర్చ్ బార్ అయితే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఫైల్ మీకు దొరికినట్లయితే డెఫినెట్గా సెర్చ్ బార్ నుంచి ఆ నేమ్ని కానీ లేకపోతే ఆ నెంబర్ని కానీ డెఫినెట్గా రిమూవ్ అయితే చేయండి. ఈ ప్యానల్లో మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి లిస్ట్ వ్యూ ఆప్షన్. ఈ ఆప్షన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ ప్రాజెక్ట్లోకి ఏదైతే ఫైల్స్ని ఇంపోర్ట్ చేస్తారో మీకు ఒక లిస్ట్ రూపంలో ఈ ఫైల్స్ అన్నింటినీ కనిపిస్తాయి. ఒకవేళ ఈ లిస్ట్ వ్యూ కనుక మీకు నచ్చకపోయినట్లయితే పక్కనే మీకు ఐకాన్ వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి ఫైల్ కూడా కొంచెం బిగ్ సైజ్లో అయితే మనకి కనిపిస్తుంది. సో దాని పక్కనే మనకి అడ్జస్ట్మెంట్ టూల్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ప్రాజెక్ట్లోకి అప్లోడ్ చేసిన ప్రతి ఫైల్ని కూడా జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి చూడండి. నేను దీని టాగుల్ని లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి తేగానే ప్రతి ఫైల్ అయితే ఇంక్రీజ్ అయింది దాని సైజులో. థంబ్నెయిల్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. మళ్ళీ మీరు నార్మల్ స్టేజ్కి తీసుకురావాలనుకుంటే దాన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయండి. మనకి ఈ ప్యానల్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి న్యూ బిన్. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ప్యానల్లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్లో మనకి సంబంధించిన ఫైల్స్ అనేవి మూవ్ చేసుకోవచ్చు. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే ఒక బిన్ అనేది క్రియేట్ అవుతుంది. సింపుల్గా దానికి మీరు నేమ్ అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి కూడా డెమో అని నేమ్ అయితే ఇస్తున్నాను. సో ఈ బిన్కి మనం రీనేమ్ చేసి ఎంటర్ చేసినట్లయితే మనకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని కనుక ఓపెన్ చేస్తే మనకు ఒక కొత్త ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. మన కంప్యూటర్లో ఏదైతే న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటామో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ప్యానల్లో మనకి ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వీడియోని దీనిలోకి మూవ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఏదైతే ఫైల్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ చేసి ఈ ఫోల్డర్లోకి రిలీజ్ చేయండి. యాజ్ ఇట్ సింపుల్ ఈ ఫోల్డర్లోకి ప్రతి ఫైల్ అయితే మూవ్ అయిపోయింది. కంట్రోల్ ఆర్ కమాండ్ జీ ఫర్ అండు. సో ఈ విధంగా న్యూ బిన్ అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ ఐటెం. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ప్రెజెంట్ అయితే ఇవేవి మనకి అవసరం లేదు కాబట్టి ఈ పార్ట్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఆల్దో మనకి సీక్వెన్స్ గురించి అండ్ అడ్జస్ట్మెంట్ లేయర్ గురించి డెఫినెట్గా చెప్పాలి కాబట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ రెండింటి గురించి మీకు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మనకి సెకండ్ ప్యానల్ వచ్చేసరికి సోర్స్ ప్యానల్. మనం సోర్స్ ప్యానల్ని ప్రాజెక్ట్ ప్యానల్ పక్కనే అరేంజ్ చేసుకున్నాము. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ప్రీమియర్ ప్రోలో ఏదైతే ఫైల్స్ని కానీ వీడియోస్ ఆర్ సాంగ్స్ని అప్లోడ్ చేస్తామో దాని యొక్క ప్రివ్యూ మనం సోర్స్ ప్యానల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. ఒకసారి చూడండి. సో ఈ విధంగా పర్టికులర్ ఫైల్ యొక్క ఓవర్ వ్యూ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లే అండ్ పాజ్ బటన్, నెక్స్ట్ బటన్, ప్రివ్యూ బటన్, ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ అయితే ఉన్నాయి. ప్రతి దాని గురించి మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి థర్డ్ ప్యానల్ వచ్చేసరికి మెటా డేటా ప్యానల్. ఈ ప్యానల్ని మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి నేను ప్రెజెంట్ అయితే మన వర్క్ స్పేస్ మీద అయితే నేను అరేంజ్ చేయలేదు. సో మీరు కనుక ఆ ప్యానల్ని అరేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా విండోస్ బటన్ని ట్యాప్ చేయండి. విండోస్ బటన్ని ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెటా డేటా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది కొత్తగా. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఏదైతే ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నామో దాని కంప్లీట్ డేటా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ దీని నేమ్, ఇది ఏ ఫార్మేట్లో ఉంది, దీని బిట్ రేట్ ఎంత, ఈ వీడియో డ్యూరేషన్ ఎంత ఉంది అండ్ ఈ వీడియో రిజల్యూషన్ ఎంత, ఇలాగా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మెటా డేటా ప్యానల్లో మనకి అవైలబిలిటీగా ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ప్యానల్తో మనకి ఎక్కువ వర్క్ అయితే లేదు కాబట్టి దాని మీద రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ని క్లిక్ చేయండి. మనకి ఫోర్త్ ప్యానల్ వచ్చేసరికి టైమ్ లైన్ ప్యానల్. సో టైమ్ లైన్ ప్యానల్ని మనం బాటమ్ సెక్షన్లో అరేంజ్ చేసుకున్నాము. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం వీడియోని ఇక్కడి నుంచి ఎడిట్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఈ ఫైల్ని ఎడిట్ చేద్దాం అనుకున్నాను. సో సింపుల్గా దీన్ని హోల్డ్ చేసుకొని డ్రాగ్ చేసుకొని టైమ్ లైన్ బార్లోకి వచ్చేసరికి రిలీజ్ చేసేయండి.
సో మనకి ఆటోమేటిక్గా ఇటువంటి సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ప్రతి ఆప్షన్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వీడియోలో కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఏమీ అర్థం కాదు అండ్ ఈ వీడియో కూడా చాలా లెంత్ అయితే అవుతుంది. సో మనం దీన్ని టైమ్ లైన్ అని అంటాము. మన వీడియోలోకి ఏది యాడ్ చేసుకోవాలన్నా ఏది రిమూవ్ చేసుకోవాలన్నా మనం ఈ టైమ్ లైన్ నుంచి అయితే చేస్తాము. మనకి 5th ప్యానల్ వచ్చేసరికి ప్రోగ్రామ్ ప్యానల్. ప్రోగ్రామ్ ప్యానల్ అంటే మనం ఎడిటింగ్ ఏదైతే చేస్తున్నామో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, లైక్ మానిటర్ అన్నమాట. మనం ఈ ట్రాక్లో ఏదైతే ఎడిటింగ్ చేస్తామో ప్రతి పాయింట్ని మనం ఇండివిజువల్గా ఇక్కడ మానిటర్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లే అండ్ పాజ్ బటన్ ఉంది, నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్ ఉంది, అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఉంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఒక ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకొని అది మనకి ఇమేజ్గా కావాలంటే మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఒక స్క్రీన్ షాట్ అనేది మన కంప్యూటర్లో సేవ్ అవుతుంది. అండ్ మనకి 6th ప్యానల్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ ప్యానల్. ఈ ప్యానల్లో మనకి ఇన్బుల్ట్గా మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా కొన్ని ఆడియో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్బుల్ట్గా ప్రీమియర్ ప్రో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న వీడియో ఎఫెక్ట్స్ కానీ అండ్ ఆడియో ఎఫెక్ట్స్ కానీ మనకి కానీ లేకపోతే మన వీడియోస్కి కానీ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ఇంపార్టెంట్ అయిన ఎఫెక్ట్స్ ఏంటి అండ్ అంతేకాకుండా వేరే వెబ్సైట్ నుంచి ప్రీమియర్ ప్రోకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ ఎఫెక్ట్స్ వల్ల మన వీడియోకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియోని నేను అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ మనకి నెక్స్ట్ ప్యానల్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్. ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ని మనం సోర్స్ ప్యానల్ పక్కన అరేంజ్ అయితే చేసుకుంటాము. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి టైమ్ లైన్లో ఏదైతే వీడియోని సెలెక్ట్ చేసుకుంటామో దాని యొక్క పొజిషన్స్ని అండ్ దాని యొక్క స్కేలింగ్ని కానీ ఇలా అరేంజ్ అనేది చేసుకోవచ్చు. సో దాని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నెక్స్ట్ ప్యానల్ వచ్చేసరికి హిస్టరీ ప్యానల్. సో హిస్టరీ ప్యానల్ మనకి ఎక్కువగా యూజ్ లేదు కాబట్టి దాన్ని కూడా మనం మన వర్క్ స్పేస్లోకి ఇంక్లూడ్ అయితే చేయలేదు. సో దానికోసం మీరు విండోస్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ హిస్టరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే హిస్టరీ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా హిస్టరీ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి యూజ్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన కాడి నుంచి క్లోజ్ చేసే వరకు ఏమేమి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నామో ఏమేమి ఎఫెక్ట్స్ని యూజ్ చేసామో ప్రతిదీ మనకి ఇక్కడ ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది. మనకి 9th ప్యానల్ వచ్చేసరికి ఇన్ఫో ప్యానల్. సో మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక ఫైల్ని కానీ లేకపోతే ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టైమ్ లైన్లో ఈ వీడియో అయితే ఉంది. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకోగానే ఆ వీడియో టైప్ ఏంటి, ఆ వీడియో లెంత్ ఎంత ఉంది అండ్ దాని రిజల్యూషన్ ఎంత అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ ఇన్ఫర్మేషన్ ప్యానల్లో అయితే వస్తాయి. ప్రెజెంట్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ ప్యానల్ కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి దాన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. మనకి 10th ప్యానల్ వచ్చేసరికి మార్కర్స్ ప్యానల్. మార్కర్స్ ప్యానల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే వీడియో మొత్తంలో ఒక పర్టికులర్ పాయింట్ని మనం మిస్ కాకుండా అక్కడ ఏమైనా ఎడిట్ చేద్దాం అనుకుంటే అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్లో ఇంట్రో అనేది పెడదాం అనుకుంటున్నాను. అక్కడ నేను మన కీబోర్డ్లో M క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ పాయింట్ అనేది వస్తుంది. సో దాన్ని నేను డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇటువంటి ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నేమ్ అనేది ఇవ్వమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్రో అని ఇస్తాను. ఇంట్రో ఇచ్చిన తర్వాత ఓకే బటన్ని క్లిక్ చేస్తాను అండ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు మార్క్ చేసుకున్నానని డబల్ చెక్ చేస్తే మనకి ఇక్కడ ఇంట్రో పెట్టాలని ఒక మార్క్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ అనేది మనకి గుర్తొస్తుంది ఇన్ కేస్ మనం మర్చిపోతే. సింపుల్గా చెప్పాలనుకుంటే మనం ఇక్కడ ఇంట్రో వేయాలి అని ఒక గుర్తులాగా పెట్టుకున్నాం. ఇది పెద్దగా మనకి యూజ్ అయితే లేదు, కానీ మీకు ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ని కూడా నేను వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. సో ప్రెజెంట్ మనకి ఇది ఎక్కువగా యూజ్ లేదు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్యానల్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. మనకి 11th ప్యానల్ వచ్చేసరికి ఆడియో మీటర్ ప్యానల్. ఈ ప్యానల్ని మనం టైమ్ లైన్ రైట్ సైడ్ని అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడ ఉంటుంది. సో ఇది మీకు కనిపించకపోతే నేను ఒకసారి దీన్ని ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇదన్నమాట ఆడియో మీటర్. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మన టైమ్ లైన్లో ప్లే అవుతున్న వీడియో కానీ లేకపోతే ఆడియో కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ దాని యొక్క ఆడియో ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందో ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒకవేళ మనకి దాని యొక్క ఆడియో లెవెల్ తక్కువ ఉన్నా కానీ లేకపోతే ఎక్కువ ఉన్నా కానీ మనం నెక్స్ట్ లెవెల్లో పెంచుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. అన్నిటినీ కూడా ఇండివిజువల్గా సో చూశారు కదా, ఈ విధంగా మన టైమ్ లైన్లో ఏదైతే ఆడియో ప్లే అవుతుందో దాని యొక్క ఆడియో లెవెల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి 12th ప్యానల్ వచ్చేసరికి ఆడియో మిక్సర్ ప్యానల్.
ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మనం ఒక ఆడియో క్లిప్ని కానీ లేకపోతే ఆడియో ట్రాక్ని కానీ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డెసిబల్స్ని చేంజ్ చేయడం అన్నా కానీ, దానికి సంబంధించిన ఆడియో లెవెల్స్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, ఇలా ఒక ఆడియో క్లిప్కి సంబంధించిన ప్రతి ఇండివిజువల్ పాయింట్ని మనం దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఎక్కువగా యూజ్ ఉండదు కాబట్టి దీని మీద క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ని క్లిక్ చేస్తున్నాను. మనకి 13th ప్యానల్ వచ్చేసరికి టూల్స్ ప్యానల్. ఈ టూల్స్ ప్యానల్లో మనకి కొన్ని బంచ్ ఆఫ్ టూల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ టూల్స్ అన్నిటినీ కూడా మన వీడియోస్కి ఇండివిజువల్గా ఏ విధంగా యూజ్ చేయాలో ఒక డెడికేటెడ్ వీడియో అయితే దీనికోసం నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ మన నెక్స్ట్ ప్యానల్ వచ్చేసరికి లూమెట్రీ కలర్ ప్యానల్. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, మనకి వీడియో ట్రాక్లో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వీడియో కలర్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఒక డెడికేటెడ్ వీడియోని అయితే నేను మన అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ వీడియోలో మనం కలర్ కరెక్షన్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇలా దీనికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రతి దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఇండివిజువల్ వీడియోలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మీకు ఈ వీడియోలో ఆల్ 14 ప్యానల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏ పాయింట్ అర్థం కాకపోయినా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇచ్చి హెల్ప్ఫుల్ అయితే అవుతాను. అండ్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి వీడియోస్ అన్నీ ఎన్ని రిజల్యూషన్స్లో ఉంటాయి, అసలు మనం స్టాక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే స్టాక్ ఆడియో ఫైల్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ కానీ లేకపోతే మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఫైల్స్ని ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్స్లో ఎలా ఇంపోర్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చేసి చూపిస్తాను. ఆ వీడియోస్ ఏవి మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేసి మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్, co-creators and family members తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్ అండ్ బై ఫర్ నౌ.